ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రీసెంట్ డేస్‌లో అంటే మనం గత 20, 30 ఏళ్ల క్రితం ఇది ఉందో లేదో తెలియదు గానీ, రీసెంట్‌గా ఒక 10, 15 ఏళ్ల నుంచి మాత్రం పిల్లల్లో, చిన్న పిల్లల్లో అంటే బై బర్త్ వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. లైక్ బ్రెయిన్‌కి సంబంధించి తల భాగంలో ముఖ్యంగా స్పైన్ అవ్వచ్చు లేదా బాడీ ఫార్మేషన్‌లో ఎక్కువగా ఇష్యూస్ చూస్తున్నాం. అంటే ఏంటి ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్య? మన మెడికల్ సేవలు ఎలా అయితే డే బై డే అభివృద్ధి చెందుతున్నాయో చాలా కండిషన్స్ కంజెనిటల్ స్పైన్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనేటి ఫీటల్ దశలో ఏదైతే మనము టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అని సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తామో అందులో చాలా ఈ బ్రెయిన్ అండ్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు దేర్ విల్ బీ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫీటల్ కౌన్సిలింగ్, అంటే హౌ టు గో అబౌట్ విత్ ద ప్రెగ్నెన్సీ. హ్మ్. ప్రెగ్నెన్సీ ఎంత పుట్టితే బేబీ పుట్టాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ ఆర్ స్పైన్ అనేది వీ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్ ఫ్రమ్ ఫీటల్ న్యూరోసర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ. హుహు. స్కోప్ ఎలా ఉంటుంది అండ్ వాటి పరివాహన ఎలా ఉంటాయి ముందు పుట్టాక బేబీ అనే దాన్ని బట్టి పేరెంట్స్ విల్ టేక్ ఎ డెసిషన్ వెదర్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ. సివియారిటీ ఆఫ్ డిసీజ్ని బట్టి పుట్టిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఎలాంటివి ఉంటాయి అనేది వీ ఇంక్లూడ్ ఇట్ ఇన్ ఫీటల్ న్యూరోసర్జరీ. అంటే ఆ టైం అంటే ఏ మంత్‌లో ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మదర్ ఏ మంత్‌లో ఉన్నప్పుడు మనకి ఇది క్లారిటీగా తెలుస్తుంది? అంటే బేబీకి ప్రాబ్లమ్ ఉందేమో అనేది. ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఫీటల్ ఫార్మేషన్. యూజువల్గా ఈ టీఫా స్కాన్ అనేది 19 to 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తాము. ఇలాంటప్పుడు మనకు అక్కడ మేజర్ అబ్నార్మాలిటీస్ ఏవైతే తెలుస్తాయో, వేర్ బేబీకి లైఫ్ లాంగ్ మార్బిడిటీ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు నార్మల్ లైఫ్ లీడ్ చేసేది కష్టమైనప్పుడు దెన్ ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ప్రాసెస్ బట్టి దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో ఓకే. when it comes to normal brain anomalies where what we see కామన్గా చూసేది మెదడులో నీరు ఎక్కువ ఉండడము అనేది. సో ఈ డయాగ్నోసిస్ని మనం హైడ్రోకెఫలస్ అని అంటాం. మెదడులో నీరు అన్న హైడ్రోకెఫలస్ అన్న ఒకటి. సో ఈ పిల్లలకు హెడ్ సైజ్ అనేది పెరుగుతుంటుంది. ఓకే. నీరు చేరటం వల్ల హెడ్ హెడ్ సైజ్ సైజ్ అనేది ఎక్కువుంటుంది. పెరుగుతుంది. ఓకే. అంటే సో పొట్టలో ఉన్నప్పుడేనా అండి? యాహ్! బయటకొచ్చిన తర్వాత సో ఈ డయాగ్నోసిస్ ఈవెన్ ఇన్ వెన్ ద బేబీ మదర్ మదర్ ఊమ్‌లో ఊమ్‌లో ఉన్నప్పుడు? ఉన్నప్పుడు కూడా ఈ డయాగ్నోసిస్ అనేది చేయొచ్చు. అల్ట్రాసౌండ్ ఎప్పుడు ఎలా అడ్వాన్స్ అయిందో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాంట్లో లిమిట్స్ ఉంటాయండి. ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ దెన్ అలాంటి కండిషన్‌లో బేబీకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అంటే కాగ్నిషన్, వాళ్ళ మెదడు ఎంత పని చేస్తుంది, ఎలా ఉంటారు, వాళ్ళు ఒక ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా లేదా అని ఇవి మనకు క్వెషన్స్ ఉంటాయి. వన్స్ యాజ్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూస్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్. ఏవైతే సివియర్గా ఉంటుందో వాళ్ళలో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్ షుడ్ బి ద నెక్స్ట్ ఆప్షన్. వెన్ ఇట్ కమ్స్ టు బర్త్ అయ్యాక కూడా అప్పుడప్పుడు వీ కెన్ డయాగ్నోస్ ఇట్. చిన్నపిల్లల్లో మాడు అనేది క్లోజ్ అవ్వదు, ఇట్స్ ఓపెన్. సో రైట్. యూజువల్లీ మనం అల్ట్రాసౌండ్ ఇలాంటి పరికరాలతోటి కూడా వీ కెన్ డయాగ్నోస్ ఈ వాటర్ ఉందా లేదా అనేది. దాన్ని సీరియల్గా మనం ఫాలో చేస్తూ అవసరాన్ని బట్టి వాట్ ఈస్ ద కాజ్, ఈ వాటర్ చేరుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. హ్మ్. కొన్ని కంజెనిటల్గా జెనెటిక్ కండిషన్స్లో కూడా వీ విల్ సీ దట్ వాటర్ అది ఇంక్రీజ్ అవుతుంటుంది. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల, లేకపోతే ఏదన్నా కారణం వల్ల కొన్ని ఆ వాటర్ ఫ్లో అయ్యే పాత్లో అబ్స్ట్రక్షన్స్ బ్లాక్ ఉంటే దానివల్ల కూడా వాటర్ అనేది డ్రైన్ అవ్వకుండా పెరగడం వల్ల సీరియల్గా ఏమవుతుంటే వీళ్ళు ఎవ్రీ మంత్లీ విజిట్స్ పీడియాట్రిషియన్స్కి కలిసినప్పుడు దే సీ ద హెడ్ సర్కంఫరెన్స్, అంటే హెడ్ ఎంత కొలత అనేది చూస్తుంటారు. హ్మ్. అది వాళ్ళు గ్రాఫ్లో మెయింటైన్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ వే బియాండ్ నార్మల్ గ్రాఫ్ కన్నా మీదకి వెళ్ళినప్పుడు వీ విల్ సస్పెక్ట్ హైడ్రోకెఫలస్ అండ్ దెన్ డయాగ్నోసిస్ విత్ హెల్ప్ ఆఫ్ అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, అండ్ దెన్ ద కండిషన్ కాజ్ వల్ల బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. చేస్తాం. వీటి ట్రీట్మెంట్స్ అనేటి అట్ రెయిన్బో వీ హ్యావ్ treated even children as small as 650 grams with this bleeding and water formation. So when we see those children slowly coming up with support, physiotherapy, and integrating into normal social life, that is where we take the pride of treating these children. ఓకే. So there will be multiple ఫ్యాక్టర్స్, అంటే అది ఎందుకు వచ్చింది, ఎంత సివియర్గా వచ్చింది, ఎప్పుడు డయాగ్నోస్ చేస్తున్నాము, దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనే దాన్ని బట్టి ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. దీనికి ఓకే. ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి మన ప్రైమరీ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకున్నాక మనకు చిన్నపిల్లల్లో షంట్స్ అంటాము, ట్యూబ్ వేస్తాము బ్రెయిన్ నుంచి పొట్టలోకి. ఆ
ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఇంటర్నల్గా వాటర్ని న్యూ పాత్వేస్ తయారు చేసి అబ్జార్బ్ అయిపోయేటట్టుగా కూడా డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్ బేసిస్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. దీస్ ఆర్ అవైలబుల్ ఫర్ వెరీ స్మాల్ చిల్డ్రన్. యూ నీడ్ నాట్ బీ లైక్ పెద్దవాళ్ళకని కాదు, ఈవెన్ మంత్స్ ఎవరికైనా. బేబీస్ ఆల్సో డిపెండింగ్ యాజ్ ద కేస్ మెరిట్స్ వీ హ్యావ్ ఆల్ దీస్ ట్రీట్మెంట్స్. అయితే డీలే ఇప్పుడు ఇవి ఉన్నాయండి. ఇవి లైఫ్‌లో మీరేదో పైప్ లాగా వేస్తాము స్టమక్‌లోకి అన్నారు. అంటే లైఫ్ లాంగ్ అది అలాగే ఉంటుందా? యూజువల్లీ ఉంచాల్సి ఉంటుందా? షంట్ అనేది వీ కీప్ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్. రిమూవల్ అనేది ఓన్లీ వెన్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, బ్లాక్ ఆర్ ఇన్ఫెక్షన్ తప్ప వీ డోంట్ రిమూవ్ దోస్ పైప్స్. దోస్ పైప్స్ ఆర్ దేర్, బట్ యూజువల్లీ వీ పుట్ ఎక్స్ట్రా లెంత్ అండ్ యాజ్ ద బేబీ పెరిగిన కొద్దీ అది ఆహా! ఎక్స్ట్రా లెంత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ నీడెడ్ వెన్ దే ఆర్ 7-8 ఇయర్స్ దే మైట్ రిక్వైర్ సమ్ ప్రాబ్లం, అంటే ఇష్యూ ఉంటే, బ్లాక్ ఉంటే దాన్ని బట్టి సర్జరీ అవసరం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇవి సరిగ్గా డయాగ్నోస్ చేయనప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి సమ్‌టైమ్ మీరు చూసుంటారు పెద్ద పెద్ద హెడ్స్ తోటి రైట్. ఆ! స్మాల్ బాడీ కదలలేని పిల్లలు అలా ఉంటారు. వెన్ దే నెగ్లెక్ట్ ద హెడ్ సైజ్ అనేది పెరిగిపోతుంది. వాళ్ళ కంటి చూపు పోతుంది. ఫ్యూచర్‌లో డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ కూడా డిలే అవుతూ ఉంటాయన్నమాట. సో ఈవెన్చువల్‌గా టైమ్లీ ట్రీట్మెంట్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఆ బేబీని నార్మల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి నార్మల్ సొసైటీతో ఇంటిగ్రేట్ చేయడానికి వీటిలో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.